హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం పిల్లల్లో తరచూ వచ్చే సమస్యలు, కఫానికి సంబంధించి తరచూ వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో పిల్లల్లో రెగ్యులర్గా వచ్చేవి జలుబు, దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ సంబంధించిన సమస్యలు, గవజబిళ్ళలు, అలాగే టాన్సిల్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా గాలి ద్వారా మన నోటిలో, ముక్కులో వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణం కఫం. కఫతత్వం అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉండటం, కఫం అనేది ఎక్కువగా ఉండటం. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ మందికి తరచూ వస్తూ ఉంటాయి. ఒక 10 daysకి ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, మళ్ళీ తగ్గుతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ వర్షాకాలం, చలికాలం కంటిన్యూస్గా ఈ ప్రాబ్లమ్స్తో పిల్లలు సఫర్ అవుతూనే ఉంటారు. అయితే ఈ కఫతత్వం ఇంబ్యాలెన్స్గా ఉండటానికి అసలు ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, మానసికంగా వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, అలాగే ఉత్సాహంగా ఉండరు, ఇంతసేపు పడుకోవాలని, కూర్చోవాలని అనిపిస్తుంది, అలాగే స్కూల్కి ఎక్కువగా వెళ్ళాలని కూడా అనిపించదు. శారీరకంగా వాళ్ళకి ఆకలి అనేదే వేయదు, ఏది తిన్నా పెద్దగా అరగలేదన్నట్టు అనిపిస్తుంది, అలాగే డల్గా కూడా ఉంటారు. ఈ కఫతత్వం ఇంబ్యాలెన్స్ వల్ల ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తూ పిల్లలు సతమతం అవుతూనే ఉంటారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉండడానికి మనం దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కనుక గోరువెచ్చటి నీళ్ళు తాగించడం రోజంతా కూడా. ఇంకొకటి, వీళ్ళు తినే ఆహారంలో కొన్ని రకాల శ్రద్ధ తీసుకోవాలి. అదేమిటంటే, ఫుడ్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలి. అతిగా కారంగా, అతిగా ఆయిలీగా ఉండే ఫుడ్స్ తినటం వల్ల కూడా వీళ్ళకి కఫతత్వం అనేది పెరుగుతుంది. పాలకి సంబంధించిన ఉత్పత్తుల వల్ల కూడా వీళ్ళకి కఫతత్వం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చక్కగా అరిగే రకంగా ఉండేవి తీసుకోవాలి. లైట్ ఫుడ్ పెట్టడం అనేది ఉత్తమం. ఇప్పుడు ఈ కఫతత్వం ఉన్న పిల్లలకి మెంటల్గా ఏంటంటే చాలా డల్గా ఉంటారు, స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలనిపించదు. ఇంకొకటి, వీళ్ళు బాగా చదువుతారు కానీ ఏది కూడా రాయాలని అనిపించదు. అది వాళ్ళలో ప్రాబ్లం కాదు, ఈ కఫతత్వం యొక్క లక్షణం అది. పిల్లలు యాక్టివ్గా ఉండలేరు, ఆడుకోవటంలో యాక్టివ్గా ఉండలేరు, అలాగే వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళు కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటారు, చక్కగా చదువుతారు కానీ రాయాలని వాళ్ళకి ఎక్కువ అనిపించదు. ఇది ఈ కఫతత్వం ఎక్కువగా ఉండటం వల్ల, ఇంబ్యాలెన్స్గా ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ కఫతత్వం కంట్రోల్ అవ్వడానికి సూర్య నమస్కారాలు అనేవి చాలా చక్కగా పనికొస్తాయి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు కనుక ఒక 3 నుంచి 9 రౌండ్స్ వరకు చేయించగలిగితే వాళ్ళకి ఈ కఫం అనేది, ఇంబ్యాలెన్స్గా ఉన్నది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయించడం, చక్కగా గోరువెచ్చటి నీళ్ళు తాగించడం, రోజంతా లైట్ ఫుడ్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ సూర్య నమస్కారాలకు సంబంధించిన లింక్ కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో చూడండి. ఎప్పుడైతే ఈ కఫతత్వం అనేది బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు చక్కగా చదవగలరు, ఉత్సాహంగా, క్రియేటివ్గా అన్ని విషయాల్లో పాల్గొనగలరు, ఇంకా చదివింది చక్కగా రాయగలరు. సో మనం ఇంత బాగా చదువుతున్నాడు కానీ రాయట్లేదు అని మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దానికి మెయిన్ కారణం ఇలాంటిది కూడా ఒక్కొక్కసారి అవుతుంది. కాబట్టి ఈ కఫం ఎక్కువ ఉండి తరచూ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయించుకుంటూ ఉంటే కనుక చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు. శ్వాసకోశ సంబంధించిన సమస్యలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇంకొకటి, ఎప్పుడైనా సరే మనకి రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంది అంటే ఈ గాలి ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే మనం అనుకున్నామో, జలుబు, దగ్గు, గవజబిళ్ళలు, టాన్సిల్స్, ఇలాంటివన్నీ ఈ గాలి ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ కాలం ఉండలేక ఇమ్యూనిటీ పవర్ వల్ల అవి పిల్లలకి అటాక్ అవ్వవు. ముక్కు లోపల లేకపోతే సైనస్ సందులో ఉన్న శ్లేష్మం ఆధారంగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతాయి. సో దానివల్ల వీళ్ళకి ఎప్పుడు అటాక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి పోషకాహారం చక్కగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చక్కటి పోషకాహారం, అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. ఈ కఫతత్వం అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల రెగ్యులర్గా వచ్చే ఇలాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ అనేవి
రాకుండా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.